ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, నిన్ను పోషించుటకు అచ్చుటనున్న ఒక విధవరాలికి నేను చలవిచ్చి తిని. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటల యొక్క సందర్భమును గనక మనం గమనించినట్లయితే, ఆహాబు కాలమందు ప్రవక్తకు ఏలియాతో దేవుడు మాట్లాడుచున్నాడు. అతడు వర్షము కురవకుండా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడలేదు. ఆ కారణమును బట్టి దేవుడు చలవిస్తున్నాడు, నువ్వు యోర్దాను దగ్గర ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళము, అక్కడ నేను నిన్ను కాకుల చేత పోషిస్తానని చలవిచ్చిన దేవుడు ఆ విధంగా అతన్ని పోషించాడు. కొంతకాలమైన తరువాత ఆ కెరీతు వాగులోని నీరు ఎండిపోయినది. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఇక్కడి నుంచి లేచి వెళ్ళము, సీదోను పట్టణ సంబంధమైన సారెపతని ఊరికి పొమ్ము, అచ్చట నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలికి చలవిచ్చి ఉన్నాను అని దేవుడు చలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళాడు. అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకొనుచున్నది. ఆమెను పిలిచాడు. త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురమ్మని అన్నాడు. మరలా పిలిచాడు. ఆమెతో అన్నాడు, నాకు ఒక రొట్టె ముక్కను తీసుకుని రమ్మని చెప్పాడు. అందుకే ఆమె చలవిస్తున్నది. నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టడి పిండియో బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది, అప్పం ఒకటైనను లేదు. మేము సావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పొలలు ఏరుటికే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమె తిట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట వేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇజ్రాయిల్ దేవుడని యెహోవా చలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పోషించు దేవుడు. కరువు దినములలో భూమి మీద వర్షము లేని కారణమును బట్టి ఆ కరువు దినములలో ఏలియాను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పోషించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యోసేపు అంటున్నాడు, తన అన్నదమ్ములతో చలవిస్తున్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. అంతేకాకుండా కీర్తనల గ్రంథములు ఈ విధంగా ఉన్నది, కరువులో వారిని సజీవులనుగా కాపాడును. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం. అంతేకాకుండా ఆపత్ కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కీర్తన 37:19వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియాను పోషించిన దేవుడు ఇజ్రాయిలు ప్రజలను ముందుగా వాళ్ళ యొక్క అవసరతను ఎరిగి యోసేపును పోషించువానిగా నియమించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పోషించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు కరువులో ఉన్నావా? నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు ఆపత్ కాలములో ఉన్నావా? ఏమీ చేయలేని నిశ్చల స్థితిలో, నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. ఏలియావదే దేవుని మీద ఆధారపడము. ఆయనందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారందరినీ ఆయన కరువులో సజీవులుగా కాపాడుతాడు. కరువు దినములలో వారిని తృప్తిపరచువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు తలక్రిందులుగా ఉండవచ్చును, నీ పరిస్థితులు తారుమారుగా ఉండవచ్చును, నీకు సహాయం చేయవారు లేకపోవచ్చును, నీ జీవితంలో ఆదరించేవారు లేకపోవచ్చును, నీకు నెమ్మది లేనటువంటి హృదయం నీకు కలిగి ఉండవచ్చును. కానీ వాక్యం చలవిస్తుంది, నిన్ను పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, కరువు దినములను నిన్ను సజీవులుగా కాపాడుతాడు. దేవుడు భూమి మీద వర్షము కురిపించినంత వరకు వారు పోషింపబడ్డారు. అలాగనే నిన్ను నీ కుటుంబాన్ని పోషించేవాడు దేవుడు. నీకక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి ప్రార్థన చేయి, దేవుని సందులో ఈ వాక్యమును బట్టి విజ్ఞాపన చేయి. తప్పక దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నీ కరువు పరిస్థితుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి,
నీ యొక్క లేము నుండి దేవుడు నీకు విడుదల కలగజేసి సహాయం చేయవాడిగా ఉన్నాడు. ఆయన వైపు చూడు. తప్పక దేవుడు నిన్ను ఆదరించి కరుణించి నిన్ను పోషించి సంరక్షిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితులు ఎరిగిన వాడు, నీ బిడ్డ యొక్క కరువులను ఎరిగినటువంటి దేవుడు, నీ బిడ్డల యొక్క నష్టములను కష్టములను వారి యొక్క పరిస్థితులను ఎరిగిన దేవుడవు, ఈ ఉదయకాల సమయమందు నీ బిడ్డల ప్రార్థన ఆలకించి వారిని పోషించండి ప్రభా. వారి కుటుంబాలను పోషించండి. దిక్కు లేక నాయన దేవా నీకు స్తోత్రం. ఆర్థిక పరిస్థితులు బాగోక నాయన కరువుతో అల్లాడుచున్న కుటుంబాలు, ఆకలితో అలమటించుచున్న కుటుంబాలు, దేవా నెమ్మది లేనటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకు నీ సహాయము, నీ ఆదరణ దయచి నీ వారిని పోషించి ఏ దినమే నడిపించి నీ నెమ్మదిని అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.